హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐస్టలాక్స్. ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అనేసి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను 7 శనివారాల వ్రతం అయితే చేస్తున్నాను. సో నా వీడియోస్ చూసే వాళ్ళ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుందన్నమాట. ఈ వీడియోలో వచ్చేసి ఇంకా ఫైనల్ అండి. సో 7 శనివారాలు కంప్లీట్ అయితే అయిపోయాయి అనమాట. ఇది వచ్చేసి 8వ వారం అనమాట. అంటే వడ్డీ వారం చేయాలి కదండి. సో ఆ వడ్డీ కాసుల వారికి వడ్డీ వారం అయితే ఖచ్చితంగా చేయాల్సిందే అనమాట. సో ఇంకా వడ్డీ వారం పూజ అయితే నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడైతే ఇంకా మార్నింగ్ 8కే నేనైతే పూజ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇంకా వడ్డీ వారం కొంతమంది ఏంటంటే చేస్తారు, కొంతమంది చెయ్యరు అనమాట వడ్డీ వారము. సో నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే 7 వారాలు కంప్లీట్ చేసేసుకొని 8వ వారానికంతా సో నేను తిరుమల వెళ్ళాలి, అక్కడే ఇంకా ఆయన్ని దర్శించుకోవాలి అనేసి అయితే అనుకున్నాను అనమాట. కానీ నేను అనుకున్నదైతే ఇక్కడ జరగలేదన్నమాట. సో అందుకోసమే నేను ఇంకా మా ఇంట్లోనే నేనే ఇంకా 8వ వారం వడ్డీ వారం అయితే చేసేస్తున్నానండి. ఇంకా వడ్డీ వారం అంటేనే ఇంకా మనం కొంతమందిని ఇంటికి పిలిచి సో ఇంకా భోజనాలు లేదా వాళ్ళకి తాంబూలాలు అన్నీ ఇవ్వాలి కదా. సో నేను అవన్నీ కూడా ఇంకా ప్రిపేర్ చేసుకున్నాను, బట్ వీడియోలో అయితే చూపించట్లేదు అనమాట. సో ఎందుకంటే కొంతమందికి అంటే వీడియోలో కనిపించడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి వద్దు అలాగా చెప్తారనమాట. ఇంకా అందరూ ఒకే చోట వచ్చినప్పుడు మనం కొంతమంది తీసి కొంతమంది తీయకుండా ఉండలేము కదండి. సో ఇంకా వాళ్ళు ఇంకా ఇష్టం లేదు అన్నాక నేను ఇంకా ఫోర్స్ చేయలేదన్నమాట. సో అందుకోసమే నేను ఎవరిని కూడా ఇక్కడ వీడియోస్లో అయితే చూపించట్లేదు. అదేది కూడా ఓన్లీ పూజ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడైతే ఇంకా పూజ అంతా కూడా ఇంకా రెడీ చేసేసుకున్నాను, మొత్తం దీపాలు అన్నీ కూడా ఇంకా రెడీ చేసేసుకున్నాను. ఇంకా ఫైనల్ వడ్డీ వారం కదండి. ఇంకా మా హస్బెండ్తో పాటు నేను ఇంకైతే పూజలు అయితే అనమాట. సో ఫస్ట్ పూజ చేసినప్పుడు ఫస్ట్ వారం మొదటి వారంలో ఇంకా నేను మా హస్బెండ్ కలిసి చేసామన్నమాట. సో మిగతా వారంలో పూజ చేసే టైంలో కొంచెం తనకు అర్జెంటుగా వర్క్ ఉండి వెళ్ళిపోవడము అలా జరగడం వల్ల ఇంకా మిస్ అయిపోయారు. ఇప్పుడైతే ఇంకా ఫైనల్ వడ్డీ వారం ఖచ్చితంగా ఉండాల్సిందే అని అయితే నేనైతే ఇంకా ఫోర్స్ పెట్టేసాను అనమాట. ఖచ్చితంగా ఉండాలి అనేసి అయితే ఇంకా ఉన్నారు. అంటే తనకు పూజ ఇష్టం లేకుండా కాదండి, సో వర్క్ ఉండడం వల్ల తను పూజలోకి రాలేదన్నమాట. ఇంకా ఫైనల్ వారం ఖచ్చితంగా ఉండాలని అయితే చెప్పేస్తాను. ఇక్కడైతే ఇంకా పూజ కూర్చున్నాము. ఇంకా నాకైతే ఇంకా మా వారైతే ఇంకా బొట్టు అయితే పెట్టేశారనమాట. ఇంకా నేను కూడా మా ఆయనకైతే బొట్టు పెట్టేశాను, కుంకుమ పెట్టేశాను అనమాట. ఇంకా బాబుని కూడా మా హస్బెండ్ పిలుస్తున్నారనమాట. సో ఉండదే ముగ్గురం కదా, ముగ్గురు కూడా పూజలో ఉంటే మంచిగా ఉంటుంది అనేసి అయితే. కానీ బాబు ఎందుకో ఇప్పుడు ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా తను స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా పూజ చేసే టైంలో ఖచ్చితంగా వచ్చేవాడు అనమాట. ఇప్పుడైతే బలవంతంగా పిలుస్తున్నాడు మా హస్బెండ్ అయితే. ఇంకా తను మొబైల్ చూసేసుకుంటూ అలాగే ఉన్నాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మేము పూజ చేసే టైంలో పవర్ అయితే పోయిందండి ఆ రోజు. ఎందుకంటే ఇక్కడ మా ఇంటి పక్కన రోడ్ అయితే వేస్తున్నారు అనమాట, కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సో అందుకోసం కొద్దిగా ఏదో చెట్లు అవి కొంచెం డిస్టర్బెన్స్ ఉండడం వల్ల పవర్ అయితే పోయింది. అయినా కూడా పర్లేదండి, లైటింగ్ అయితే బాగానే వచ్చిందనమాట. సో ఎలా వస్తుందో ఏంటో అనేసి అయితే అనుకున్నాను అనమాట. నేనైతే బాగానే వచ్చింది వీడియో. ఇంకా అంటే ఫైనల్ వారం కదా, సో మంచిగా వస్తే బాగుంటుంది అనేసి అయితే నేను అనుకున్నాను. సో ఇంకా ఇక్కడైతే ఇంక పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. సో కొంతమందికి కొన్ని డౌట్స్ అడిగారనమాట. సో ఆ డౌట్స్ అడిగిన వాళ్ళకి ఈ వీడియోలో నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశానమాట. ప్రతి వీడియోలోనూ నేను చెప్పానండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే చెప్పాను. ఇంకా ఫైనల్ ఈ వీడియోలో కూడా మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ అంటే మనం పూజ ఎలా స్టార్ట్ చేయాలి, ఎవరు స్టార్ట్ చేయాలి అంటే కొంతమంది ఏమన్నారంటే పెళ్ళైన వాళ్ళు చేయొచ్చా పూజ అని అడిగారు. పెళ్ళి కాని వాళ్ళు చేయొచ్చా, పెళ్ళైన వాళ్ళు చేయొచ్చా అని అడిగారు. పెళ్లి కాని వాళ్ళు చేయొచ్చా లేదా అని ఒక డౌట్ ఉందన్నమాట. సో పూజ చేసుకోవడానికి పెళ్ళి అయిన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు అని భేదం అయితే ఏమీ లేదండి. సో ఎవరైనా సరే మనస్ఫూర్తిగా మంచిగా భక్తితో ఆ దేవుణ్ణి స్మరించుకోవచ్చు అనమాట. సో ఎవరైనా చేసుకోవచ్చు అండి ఈ పూజ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఏం అడిగారంటే ఇంకా ఈవినింగ్ టైంలో చేయాలా లేదా మార్నింగ్ టైంలో చేయాలా అనేసి అడిగారు అనమాట. నేనైతే మార్నింగ్ టైంలో చేశానండి. అంటే కొంతమంది ఏంటంటే డ్యూటీస్కి వెళ్తుంటారు, సో మార్నింగ్ టైంలో వీలు అవ్వదు, పిల్లలు ఉంటారు, సో చాలా వర్క్ హెవీగా ఉంటుంది, వాళ్ళకి టైం సెట్ కాలేదు అనుకున్న వాళ్ళు ఈవినింగ్ చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే మార్నింగే చాలా ఇష్టం అనమాట పూజ చేసుకోవడము. ఇంకా నేనైతే ప్రతి వారం కూడా నేను మార్నింగే చేసుకున్నానండి. మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ ఇంకా మనం మామూలుగా నైట్ కూడా మనం దీపారాధన చేసేసి ఆ దీపారాధన చేసిన తర్వాత దీపాలన్నీ కూడా కొండెక్కిన తర్వాత ఇంకా మనమైతే ఈ పూజ సామాగ్రి అంతా తీసేసి ఇంకా పటాన్ని అయితే మనం
పూజా మందిరంలో అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలాగే చేశానండి. సో నేను ఎవరిని కూడా ఏది అడగలేదు, నాకు తెలిసిన విధంగా నేను ఏదైనా తెలియకపోతే నేను కూడా తెలుసుకొని పూజ అయితే చేశాను అనమాట. ఇక్కడ నాకు ఎవరు చెప్పడానికి అయితే మా ఇంట్లో అయితే ఎవరు పెద్దవాళ్ళు కూడా లేరనమాట. సో ఫస్ట్ టైం చేస్తున్నాను నేను కూడా. ఇంకా ఇదండి, ఇంకా మీ ఇష్టం అనమాట, ఏ టైంలోనే చేసుకోవచ్చు. ఇంక మనం ఈవినింగ్ టైంలో చేసి ఇంకా ఈవినింగ్ నైట్ అంతా అలాగే ఉంచేసి మార్నింగ్ తీసేయచ్చు అనమాట, పీఠాన్ని కదపచ్చు అనమాట. సో నేనైతే ఇంకా మార్నింగ్ చేశాను కాబట్టి ఈవినింగ్ కదిపేస్తాను అనమాట. నైట్ పడుకునే ముందు ఇంకా తీసేస్తాను అనమాట. మొత్తం ఈవినింగ్ కూడా మొత్తం దీపాలన్నీ వెలిగించాలా, 7 పిండి దీపాలు లేదా నార్మల్గా 2 మనం ఇంట్లో పెట్టిన దీపాలు వెలిగించుకోవాలని అడిగారు. సో కొంతమంది వెలిగించారు, కొంతమంది వెలిగిస్తారు. నేనైతే 7 దీపాలు కూడా వెలిగించానండి. సో ప్రతి వారం నేను చేసిన ప్రతి వారం కూడా 7 దీపాలు వెలిగించాను, ఈవినింగ్ అండ్ మార్నింగ్ కూడాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కొబ్బరికాయ ఖచ్చితంగా కలశం పైన పెట్టాలని అడిగారు. సో ఖచ్చితంగా మనం కలశం పైన కొబ్బరికాయని ఎందుకు పెట్టాలంటే అమ్మవారిగా భావిస్తాము కాబట్టి కలశాన్ని. సో ఇంకా కొబ్బరికాయ పెట్టేసి అక్కడ జాకెట్ ముక్క అయితే ఖచ్చితంగా పెట్టేసేయాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కింద అంటే పీఠం కింద ఎలా ఏమేమి వేసుకోవాలి ఏంటి అనేది అయితే కొంతమంది అడిగారు. సో మనం ఫోటో పెట్టడానికంటే కింద ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పీట అయితే వేసేసుకుంటామండి. నేను ఇంతకు ముందు వీడియోలో చూపించాను ఎలా వేసుకోవాలి ఏంటి అనేది కూడా. సో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడవచ్చు. అండ్ మనం ఒక పీట వేసాం కదా, సో పీట పైన కొద్దిగా అంటే మనం బియ్యము అలా వేసేసుకోవచ్చు, పీట పైన వేసుకోవచ్చు, లేదా పీఠానికి ఖచ్చితంగా మనము ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే ఖచ్చితంగా బ్లౌజ్ పీస్ అయితే యూజ్ చేయాలండి. నేను వేసాను కదా అక్కడ. సో ఇంకా అలాగా ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ వేసేసి దానిపైన బియ్యం అనమాట, బియ్యం పోసేసి తర్వాత మనం ఫోటోని అయితే పెట్టేసుకోవాలండి. సో ఇలా చేసుకోవాలన్నమాట. ఇంకా మనం అలాగా వాడిన జాకెట్ ముక్కని ప్రతి వారము కొత్తది వాడాలా లేదా అదే యూజ్ చేసుకోవచ్చా అని అడిగారనమాట. అదేం లేదండి, సో అదే యూజ్ చేసుకోవచ్చు. వాష్ చేసేసి ఇంకా ప్రతి వారం కూడా మనం కొత్తది కొనాలంటే అంటే కొనాలి అనేదేం లేదు, కొంటాము అనుకున్నాళ్ళు కొనవచ్చు, లేదా ఇదే మనం ప్రతివారం కూడా వాష్ చేసేసుకుని యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ తర్వాత కలశం కింద కూడా బియ్యం అయితే వేసుకోవాలండి. కలశం కింద బియ్యము, ఆ తర్వాత ఫోటో కింద మనం బియ్యం వేసుకుంటాం కదా, అవన్నీ కూడా అంటే ఫైనల్లో మనకు వడ్డీ వారం అయిపోతుంది కదండి. సో ఆ వడ్డీ వారం అయిపోయిన తర్వాత మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయాక మనకు అన్ని వారాలు కూడా ఆ బియ్యాన్ని మనం ఏదైనా అంటే ప్రసాదంగా భావించి పులిహోర అలాగా ఇలా ఏదైనా చేసేసి మనం టెంపుల్గా అలాగా మనమైతే ఇంకా ప్రసాదాన్ని పెట్టవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమడుగుతున్నారంటే ఖచ్చితంగా 7 వారాలు చేయాలా లేదా వడ్డీ వారం చేయాలా అన్నారు. నేను ఇంతకుముందే చెప్పాను అనమాట ఆల్రెడీ. అది యువర్ చాయిస్ అండి. కొంతమంది 7 వారాలే చేసి కంప్లీట్ చేస్తారు, లేదంటే ఖచ్చితంగా వడ్డీ వారం కూడా ఖచ్చితంగా చెయ్యాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే 7 పిండి దీపాలు పెడతాం కదా, ఒక్కో పిండి దీపంలో 7 ఒత్తులు వేయాలా అనేసి అయితే అడిగారనమాట. సో అదేం లేదండి. సో ఒక్కొక్కరు ఏమంటే ఎలా చేస్తారంటే ఒక్కో వారం ఒక దీపం, రెండో వారం 2 దీపాలు, తర్వాత 3వ వారం 3 దీపాలు, అలాగా వారం పెరిగే కొద్దీ దీపాలు పెంచుకుంటూ వస్తున్నారు. అలాంటి వాళ్ళు ఒక్క వారం ఒక్క దీపం పెడతారు కాబట్టి వాళ్ళు 7 ఒత్తులు వేస్తారనమాట. సో నేనైతే అలా లేదండి, మొత్తం ప్రతి అంటే ఫస్ట్ మొదటి వారం నుంచి లాస్ట్ 8వ వారం వడ్డీ వారం వరకు కూడా 7 దీపాలు అయితే ప్రతి వారం కూడా పెట్టేస్తానండి. సో ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, మాకు పూజ మధ్యలో చూస్తారు కదా పూలు అయితే ఆ దేవుడు మాకు ఆశీర్వదించినట్టు అంటే కింద అయితే అవి కింద పడ్డాయి అనమాట. అంటే మనం పూజ చేసేటప్పుడు పూలు కింద పడితే చాలా మంచిది అని చాలామందికి తెలిసే ఉంటుంది. సో అలాగనమాట మేము పూజ చేస్తుంటే ఇంకా మాకైతే అలా కిందకైతే పడేస్తాయి. మేము అలాగే ఉండిని అనుకుంటే ఇంక మా బాబు అయితే చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు అనమాట, కింద పడిపోయి అనేసి అయితే చెప్తున్నాడు అనమాట. ఇంకా మాకైతే పూజ మధ్యలో ఇలాంటి మంచి ఒక అద్భుతం అయితే జరిగింది అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ అష్టోత్తరాలు అయితే చదువుతున్నాను అనమాట. ఇంకా మా ఆయన అయితే ఇంక పూలతో ఇంకా అలాగ అభిషేకం చేస్తున్నారు, ఇంకా నేను అష్టోత్తరాలు చదువుతున్నాను అనమాట. ఇంకా పూజ మధ్యలో మాకు ఇంత మంచి అద్భుతం అయితే జరిగిందండి. అండ్ నేను పూజ చేసుకునేటప్పుడు ప్రతి వారం కూడా నాకైతే నిజం చెప్పాలంటే ఒక పండగలా అనిపించేది అనమాట మా ఇంట్లో. ఎందుకంటే మార్నింగ్ 3కే లేసేసి మొత్తం వంటలన్నీ చేసేసుకొని అంటే దేవుడి పాటలు వెంకటేశ్వర స్వామి పాటలు స్మరిస్తూ డైలీ ఇంట్లో పెట్టేసుకుంటూ అలాగ పూజ చేసుకుంటే నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది, మంచిగా ప్రశాంతంగా అనిపించింది అనమాట. సో ఇంకా అలాగే ఇప్పుడు కూడా మా పూజలో ఇలా మధ్యలో ఇలా మంచి ఒక అద్భుతం లాగా జరిగింది అండి. సో ఇదనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే
ఇంకా నేను అంటే పిండి దీపాల గురించి చెప్తూ ఉన్నాను కదండి. సో అలాగనమాట నేను ప్రతి ఒక్క వారము ఫస్ట్ స్టార్టింగ్ వారం కూడా నేను 7 దీపాలు పెట్టానండి. అండ్ 2వ వారం, 3వ వారం, 4, 5 మొత్తం ఇలా ఈ 8వ వారం కూడా 8వ వారం వచ్చే వరకు కూడా 7 దీపాలు పెట్టానమాట. సో ఒక్కో దీపంలో మనం సింగిల్ ఒత్తి ఎప్పుడు కూడా వేయకూడదండి, డబల్ ఒత్తులు వేసుకోవాలి అనమాట. సో 2 ఒత్తులు అయితే వేసేసుకోవాలి. ఇంకా తర్వాత ఇంకా కొంతమంది ఏం అడుగుతున్నారంటే ప్రసాదంగా ఏం పెట్టొచ్చండి, సో ఏమైనా చేసి పెట్టాలా ఏంటి, ఏం పెట్టాలి, కొంతమందికి తెలియకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు కూడా అడిగారనమాట, వాళ్ళ కోసం కూడా నేను చెప్తున్నానండి. సో మనం ప్రసాదము అన్నీ చేసి పెట్టాలి, అది చేసి పెట్టాలి, ఖచ్చితంగా ఇది ఉండాలి, ఖచ్చితంగా అది మనం చెయ్యాలి, ఇది చెయ్యాలి అనేది అయితే ఏమీ లేదండి. సో మనం ఒక అరటి పండు, ఒక ఆపిల్ పెట్టి సరే కానీ మనం పూజ చేసుకోవచ్చు. ఇంకా పిండి దీపాలు అయితే ఖచ్చితంగా 7 దీపాలు పెడితేనే మంచిది అనేసి అయితే నేను చెప్తున్నాను అనమాట. ప్రసాదం కోసం అయితే ఇంకా మనం ఇక్కడ నువ్వు లడ్డులు అండి, ఖచ్చితంగా నువ్వు లడ్డలు అండ్ పెసరపప్పు, తర్వాత పాయసము నేను పెట్టినటువంటి చెప్తున్నానండి. ఇవన్నీ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. పూలు, పళ్ళు, ఇంకా పిండి దీపాలు ఇవి పెట్టేసి చాలండి. భక్తితో మనస్ఫూర్తిగా ఆయనని స్మరించుకుంటే అదే చాలన్నమాట. మీకు ఎంత చాతనైతే సో మేము ఎన్ని పెట్టగలము అనుకుంటే అన్ని పెట్టేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. సో ఎవరో ఎన్నో పెట్టారని మనం కూడా అన్నే పెట్టాలని రూల్ అయితే లేదనమాట. ఇంకా నేనైతే 5 రకాలు ప్రసాదాలు పెట్టానమాట, 5 రకాలు పళ్ళు పెట్టానమాట. సో ఇలాగా నా చేతనైనంత నేను పెట్టానమాట. సో మీరు చూడొచ్చు ప్రతి ఒక్క వారం నుంచి నేను ఫైనల్ వారం వరకు కూడా చాలా సింపుల్గానే చేశానమాట. సో ఎక్కువ ఆడంబరాలకు వెళ్ళలేదు. నాకు ఏమనిపించిందంటే ఎక్కువ ఆడంబరం కాదు కావాల్సింది, ఖచ్చితంగా భక్తి కావాలి. మనం పూజకైనా సరే ఏదికైనా సరే మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దానికి అర్హత, అహంకారం అనేది కాదండి. ఏదైనా ఒక పని చేయడానికి కూడా దాని పట్ల ఉన్న బాధ్యత అనేది ఉంటే చాలన్నమాట. సో అలాగే ఇక్కడ కూడా అంతేనండి, పూజ చేయడానికి కావాల్సింది అహంకారం అది కాదనమాట, ఆడంబరం అహంకారం కాదండి, భక్తి కావాలి. సో నేను ఇలాగే చెప్తాను ఎవరైనా సరే అండి. ఇంకా ఇదే నేను ఫాలో అయ్యానమాట, మీకు కూడా ఇదే చెప్తున్నాను. సో నేను ఇలాగే చేసుకున్నాను అనమాట పూజ అయితే. ఇంకా అది మీ ఇష్టము. ఇంకా పళ్ళు వచ్చేసి ఇంకా నల్ల ద్రాక్ష పళ్ళు, తర్వాత మనకు నల్ల ద్రాక్ష పళ్ళు అయితే కంపల్సరీగా పెట్టాలి. అండ్ నువ్వు లడ్డులు అవి కూడా కంపల్సరీగా పెట్టాలి. ఇదేనండి ఇంకా బెల్లంతో చేసిన పానకం అనమాట. సో ఇవన్నీ కూడా నేనైతే పెట్టేసుకున్నానండి. సో ఇవన్నీ కూడా మేము పెట్టలేము అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ మనకు ఒక అరటి పండు, ఒక ఆపిల్ పండు, తర్వాత నువ్వు లడ్డులు ఇవే 3 పెట్టి కూడా మనం పూజ చేసుకున్న చాలండి. సో ఎక్కువ ఆడంబరాలకు వెళ్ళొద్దు. సో 7 శనివారాల వ్రతం అంటే వ్రతం లాగే చెయ్యాలి. మనం ఏదో ఆడంబరం కోసం పెద్దగా హడావుడి చేయకూడదు అనమాట. ఇంకా నాకైతే ఇలాగే ఇష్టము అండ్ ఇలాగే చేసుకుంటాం కూడా. ఇంకా నేను అన్ని వారాలు కూడా చాలా బాగా చేసుకున్నానండి, చాలా సంతృప్తిగా, చాలా ఇష్టంగా, చాలా బాగా చేసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను అన్నీ కూడా మార్నింగ్ కొంతమంది ఏంటంటే ముందు రోజే అన్నీ కూడా ప్రిపేర్ చేసేసి పెట్టేసుకుంటారు. అంటే ఇల్లు కూడా క్లీనింగ్ చేసి అంటే బండలు తడి బట్ట వేయడము అండ్ అలా అన్నీ కూడా ముందు రోజు చేసుకుంటారు. నేను అలా కాదండి. సో ఖచ్చితంగా శనివారం రోజే అంటే నైట్, ఈరోజు శుక్రవారం, ఫ్రైడే నైట్ అంటే 12 దాటిన తర్వాత ఇంకా మనకు సాటర్డేనే కదా. సో నేను ఆ టైంలో 1 లేదా 2 లేదా 3 ఏ టైం అంటే ఆ టైమే లేచేసి అన్నీ కూడా ఆ రోజే అప్పటికప్పుడే ప్రిపేర్ చేసేసుకునేదాన్ని. నాకు అసలు నిద్ర వచ్చేది కాదండి. అసలు పూజ ఉంది అంటే ఆ రోజు నైటు, ఫ్రైడే నైటు అసలు నిద్ర వచ్చేది కాదనమాట. పూజకు కావాల్సిన సామాగ్రిలు అన్నీ కూడా తెచ్చేసుకొని ఇంకా ఏమేమి కావాలో అన్నీ కూడా థింక్ చేసి తెచ్చేసుకొని చాలా బాగా చేసుకున్నాను అనమాట. ఇంకా కొంతమంది ఏం అడిగారంటే అంటే ఉపవాసం ఖచ్చితంగా ఉండాలా అనేసి అయితే అడిగారనమాట. సో ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి అనేది అయితే ఏమీ లేదండి. సో మీరు అంటే నేనైతే ఒక్క వారం మాత్రమే ఉన్నానండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తినకుండా పూజ చేశాను. కానీ నాకు ఆ రోజు అయితే చాలా అంటే చాలా నీరసంగా అనిపించింది. తర్వాత ఏది పని చేయడానికి కూడా నాకు వీలు కాలేదనమాట. సో అందుకోసమే నేను పూజ కంప్లీట్ అయ్యేంత వరకు అసలు వాటర్ కూడా తాగకుండా ఏమీ ముట్టకుండా ఇక్కడైతే ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను. సో కొంతమంది ఉండరాము, మా వల్ల అవుతుంది, ఉండగలము అనుకునే వాళ్ళు ఉండొచ్చు అనమాట. లేదంటే పూజ అయిపోయిన తర్వాత మనము అయితే భోజనం చేసేయచ్చు. నేనైతే అలాగే చేసుకున్నానండి. సో ఈవినింగ్ వరకు ఉండలేము. సో కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి కాబట్టి కొంతమంది ఉండలేరు కాబట్టి అలాంటి వాళ్ళైతే ఇంకా మీ ఇష్టం అనమాట. నేనైతే ఒక్క వారం ఉన్నాను అంతేనండి. మార్నింగ్ నుంచి నైట్ ఈవినింగ్ వరకు తినకుండా ఇంకా నైట్ కూడా ఆ దీపాలన్నీ తీసేసి తర్వాత పీఠాన్ని
కదిపించిన తర్వాతనే నేను భోజనం చేశాను అనమాట ఆ రోజు. ఇక నాకు ఆ రోజు అసలు చాలా అంటే చాలా నీరసం అయిపోయింది. తర్వాత ఎప్పుడు కూడా నేను ఉండలేదన్నమాట. అంటే పూజ అయిపోయిన తర్వాత తినేసానండి. సో ఇంకా అంటే పిండి దీపాలు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో నేను ఇక్కడ చెప్తాను. ఇంకా మీకు అర్థం కాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సరే అండి, నేను స్పెషల్గా పిండి ప్రమిదలు తయారు చేయ విధానం అనేది ఒక స్పెషల్గా వీడియో తీసాను అనమాట. అది ఒక్క వీడియోనే తీసారనమాట. అదొక్కటే అంటే పిండి దీపాలు ఏమేమి కలపాలి ఏంటి అనేది అయితే ఇక్కడ చెప్తాను. ఇక్కడ అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే సో నేను అంటే కింద లింక్ ఇస్తానండి, వెళ్ళి చూసేయచ్చు అనమాట. సో ఇక్కడ చెప్తానండి. సో పిండి దీపాలు ఖచ్చితంగా 7 చేసుకోవాలి. అందులో ఏమేమి మనం కలుపుకోవాలి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బియ్య పిండి తీసుకోవాలండి. అందులో వచ్చేసి కొన్ని పచ్చిపాలు తీసుకోవాలి. తర్వాత వచ్చేసి అందులోకి ఆవు నెయ్యి తీసుకోవాలండి. తర్వాత వచ్చేసి అందులోకి బెల్లం తురుము అనమాట, బెల్లం యూస్ చేసుకోవాలండి. సో ఇవన్నీ వేసేసుకొని మనమైతే ఇంకా మధ్య మధ్యలో వాటర్ కలుపుతూ మంచిగా పిండి అయితే మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న పిండిని ఒక 1/2 అవర్ అలాగా మంచిగా నానబెట్టేసుకొని తర్వాత మనం దీపాలు చేసేసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తాయి అనమాట. అండ్ దీపాలు చేయ విధానము ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది అనేసి అయితే నేను స్పెషల్గా వీడియో తీసాను. చాలా ఈజీగా ఒక్క 3 మినిట్స్ 5 మినిట్స్ లోపలే దీపాలన్నీ కూడా కంప్లీట్ చేసేయచ్చు. అంత ఈజీగా మనకు దీపాలు తయారు చేయ విధానం అయితే మీతో షేర్ చేసుకున్నానండి. వీడియో మీరు కావాలంటే వెళ్ళి చూసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇంకా పూజ అయితే ఇంకా మొత్తం అంతా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఇంకా వ్రత కథ విధానం అయితే చదవాలి కదా. ఇంకా నేనైతే ఇంకా వ్రత కథ అయితే చదువుతున్నాను అనమాట. సో మనకు నా దగ్గర అయితే బుక్స్ అయితే లేవండి. సో నేను మొబైల్లోనే ఎప్పుడు కూడా మొబైల్లోనే వ్రత కథ కానీ అండ్ అష్టోత్తరాలు కూడా అన్నీ కూడా నేను మొబైల్లో చూసేసి అయితే చదివాను అనమాట. అంటే నెక్స్ట్ ఇంకా ఒక డౌట్ అడిగారు కొంతమంది, ముడుపు ఎలా కట్టాలి అనేసి అయితే అడిగారు అనమాట. ముడుపు అంటే మనము స్టార్టింగ్ మొదటి వారంలో మనము పూజ చేసినప్పుడు ఖచ్చితంగా అప్పుడు ఆ ముడుపు అయితే కట్టేస్తామన్నమాట. మీరు ఎంత అనుకున్నారో అంత ముడుపు కట్టేస్తారు. మనం ముడుపు కట్టడానికి ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకోవాలండి. ఆ వస్త్రాన్ని వచ్చేసి మనం పసుపు వాటర్లో కలిపేసి కొద్దిసేపు ఆరనివ్వాలన్నమాట. లేదు అలా కాకుండా 4 మూలలు పసుపు కుంకుమ వేసి మధ్యలో కూడా పసుపు కుంకుమ వేసి మీరు అనుకున్నటువంటి మీరు ఎంత అంటే ముడుపు అనుకున్నారో ఆ ముడుపు వేసేసి కట్టేసి అయితే పెట్టేసుకోవాలండి. ఇంకా ప్రతి వారం కూడా వేయాల్సిన అవసరం లేదు. నేనైతే ఇక్కడ ప్రతి వారం కూడా అంటే మొదటి వారంలో ఫస్ట్ మీరు ఎంత అనుకున్నారో అంత అండి. సో 1000 పదాలు 500 పదాలు 110 ఇలా ఎంతైనా అనుకుంటారు కదా, మీ ఇష్టం 21 రూపాయి అలాగా. సో అలా వేసేసుకుంటారు. ఇంకా నేనైతే ఇంకా ఫస్ట్ వారం అలా ఎక్కువ వేసాను. తర్వాత వారం కూడా ప్రతి వారం కూడా నేను ముడుపు అయితే వేస్తూనే వస్తానండి. సో అంటే ప్రతి వారం కూడా వేయాల్సిన అవసరం లేదు, కానీ నేను వేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఇంకా అలా ముడుపు వేసేసుకొని ఆ ముడుపుని మనం ఖచ్చితంగా తిరుపతి వెళ్తాం అనమాట. ఎప్పుడు అంటే వెంటనే కాకుండా ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా తిరుపతి వెళ్తాం కదా, అప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు ఆ ముడుపు తీసుకెళ్ళి ఆ శ్రీవారికి అయితే సమర్పించాలి అనమాట. సో ఇదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలామంది అంటే కొన్ని డౌట్స్ అన్నీ అడిగారు. నేను ప్రతి ఒక్క వీడియోలోనూ నాకు అడిగినటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫికేషన్ అయితే ఇస్తూ వచ్చానమాట. అండ్ ఇదండి, ఇలా నేనైతే ఇలా చేసుకున్నాను నాకు తెలిసిన విధంగా చాలా సింపుల్గా నా పద్ధతిలో భక్తితో ఆయనకు చేసుకున్నటువంటి పూజ అండి. ఇది వచ్చేసి 7 శనివారాల వ్రతం అనమాట. సో ఇక్కడితో 7 శనివారాల వ్రతం అయితే కంప్లీట్గా అయిపోయిందనమాట. ఇంకా నేను ఇక్కడ జాకెట్ ముక్కలు అన్నీ కూడా పెట్టేస్తానండి. అవన్నీ కూడా నేను అంటే మార్నింగ్ ఇవ్వలేదులేండి, ఈవినింగ్ అందరినీ కూడా పిలిచేసి ఇచ్చానమాట. సో వాళ్ళు ఇంకా అంటే కెమెరాలో కనిపించడం ఇష్టం లేదని చెప్పారు కాబట్టి నేను వాళ్ళని అయితే ఇంకా చూపించట్లేదు అనమాట. సో ఇదనమాట. ఇంకా ఇక్కడైతే నేను వ్రత కథ అయితే చదువుతూ ఉన్నానండి. ఇంకా వ్రత కథ చదివేటప్పుడు అయితే నిజంగా నాకైతే చాలా అంటే ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఆ కథలో కూడా చాలా మంచిగా అంతే అహంకారంతో బంగారు పూలు తెచ్చి ఇచ్చిన వారిని కాకుండా ఆ శ్రీవారు మనలాంటి పేద కుటుంబంలో మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి అంటే చాలా పేద కుటుంబం అనమాట. అంటే తినడానికి కూడా వాళ్ళకు లేనప్పుడు అలాంటి
భక్తుడి సమర్పించినటువంటి మట్టి పూలతో పూజించిన భక్తుడిని ఆయన మెచ్చుకొని ఆయన భక్తికే ఆ శ్రీవారిని ఏదైతే ఇది అంటే నిమగ్నం అయ్యారనమాట. ఆయన భక్తిని చూసి చాలా అంటే చాలా సంతోషించారనమాట. కానీ ఒక రాజు బంగారు పూలతో ఆయనకి సమర్పించినా కూడా ఆ బంగారు పూలు సమర్పించిన రాజు పైన కూడా ఆ శ్రీవారికి కన్ను విప్పు కలగలేదనమాట. ఈ భక్తుడు సమర్పించిన అంటే మట్టి పూలకే ఆయనకు అంటే అంత నచ్చింది అనమాట. సో ఇంకా మీకు ఒక విషయం తెలుసో లేదో, ఈనాటికి కూడా ఆ శ్రీవారికి తిరుపతిలో ఓడ అనే మట్టి పాత్రలో ప్రసాదం అయితే వెళ్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే అది అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆచారం అనమాట. సో ఇది నేను తెలుసుకున్నానండి ఈ కథ చదివేటప్పుడు. నాకు ఇది చాలా బాగా నచ్చింది అనమాట. సో బంగారు పూల కంటే మట్టి పూలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అనేది అయితే. సో ఇక్కడ నేను చెప్పాల్సింది కూడా ఇదేనండి. మనం అహంకారంతో అండ్ ఆడంబరంతో మనం అలా చేసాము, ఇలా చేసాము, ఇన్ని రకాలు చేసాము, అన్ని రకాలు చేసాము అనేది మెయిన్ కాదండి మనకి ఇక్కడ కావాల్సింది. సో మనం చేసే ఒక్క ప్రసాదం ఒక్క పండు అయినా సరే పెట్టి ఆయనను మనస్ఫూర్తిగా మంచి మనస్సుతో ఆయన్ని స్మరిస్తే అది చాలన్నమాట. నేనైతే అదే తెలుసుకున్నానండి. ఇంకా మీతో కూడా అదే షేర్ చేసుకున్నాను అనమాట. సో ఫైనలీ ఇక నా పూజ అయితే మొత్తం అయితే ఇక్కడ కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇదండి. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో మీ డౌట్స్ అన్నీ కూడా నేను ప్రతి ఒక్క వీడియోలోనే షేర్ చేశాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో నేను మీకైతే రిప్లై ఇస్తాను అనమాట. ఇంకా మధ్యలో మా బాబు కూడా డిస్టర్బ్ చేస్తారండి. ఇంకా ఏం చేయలేము, ఇంట్లో ఎవరు లేరు కదా. ఇంకా చిన్నపిల్లాడు ఉన్న వాళ్ళ ఇంట్లో ఇంతే ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ఇలాంటి పూజలు మన ఇంట్లో జరుపుకుంటూ ఉంటే సో మనం అనుకున్నటువంటి ఏదైనా సరే చిన్న పనులు కానీ సో మన ఫ్యామిలీకి ఎటువంటి కష్టం బాధ రాకుండా ఉండటానికి ఇలాంటి పూజలు కూడా అలాంటప్పుడు చేస్తూ ఉంటే చాలా మంచిది అని నా ఒక అభిప్రాయం అనమాట. సో ఫ్రెండ్స్ ఇదండి నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్నారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడైతే ఇంకా జాకెట్ ముక్కలు అన్నీ కూడా నేనైతే ప్రిపేర్ అయితే చేసేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు బాయ్ అందరికీ, బాయ్.